దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 27వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ఇస్సాకు ఆశీర్వదించబడినటువంటి విధానం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆశీర్వదించినటువంటి విధానం మనం గమనించినట్లయితే ఇక్కడ ఇస్సాకు చెప్తున్నాడు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏశావు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు చెప్పినటువంటి మాటలు విని అతను చాలా దూరం ప్రయాణం చేసి అడవికి వెళ్ళి ఆయన వేటాడి మాంసం తెచ్చుటకు, అనగా ఒక దుప్పునో లేకపోతే ఇంకేదన్నా ఆ రోజుల్లో తనకిష్టమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆ మాంసమును ఆయనకు ఆహారముగా తెచ్చుటకు ఆయన వెళ్ళాడు. అయితే దేవుని బిడ్డారా, బాగా ఆలోచించండి. ఇస్సాకు దగ్గర గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఇంకా చాలా ఆయనకి పశు సంపద చాలా ఉంది, జంతు సంపద ఉంది, బహుమంది పనివారు ఉన్నారు. అయితే తాను ఆశీర్వదించుటకు ఆయన ఇష్టమైనటువంటి ఏశావును ప్రేమించి తన జ్యేష్ఠుడైనటువంటి ఆ కుమారుడిని ఎంతోగానో ప్రేమించి ఆశీర్వదించాలనుకున్నాడు. అది రెబెకా వినింది. విని యాకోబుని పిలిచి యాకోబుకి బొచ్చు అతికించి, తర్వాత తన అన్న యాక్షన్ అంతా ఏ విధంగా ఉంటాడో అవన్నీ కూడా తనకు నేర్పించి ఈమె మంచి ఆహారం సిద్ధపరిచి ఏశావు వచ్చే లోపలికి ఏశావు వచ్చే లోపల యాకోబుని సిద్ధపరిచి ఇస్సాకు దగ్గరికి పంపించింది. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ మాటలు, ఒక మాట సంతోషకరమైన మాట అవుతుంది. 27వ అధ్యాయము 20 వచనంలో, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. చూసారా, స్వరమేమో యాకోబుది, శరీరమేమో ఏశావుది అని చెప్పడం, తర్వాత ముద్దు పెట్టుకోమని చెప్పడం, ఆయన యాకోబు తెచ్చినటువంటి ఆహారం అంతా కూడా తిని ఆయన్ని చాలా మంచి దీవెనలతో ఆశీర్వదించడం, ఆయన తన దీవెనలన్నీ కూడా ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్య ద్రాక్షరసములు దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని చెప్పడం, తర్వాత అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించాడు. అంత మాత్రమే కాదు, నీ యొక్క జనములు నీ దాసులగుదురు, జనులు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనములు నీకు ఏలికై ఉందరు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక అని ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాను. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ నేను గుర్తు చేసుకుంటున్నాను, మీతో కూడా పంచుకుంటున్నానంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదం కొరకు ఏడ్చాడు. ఇక్కడ ఏశావు అంటాడు,
యాకోబు దీవించబడిన తర్వాత తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వేట మాంసం మంచి ఆహార పదార్థములుగా చేసి తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి ఏశావు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన స్వరం విన్నప్పుడు, నువ్వు ఆల్రెడీ వచ్చావు కదా, ఇందాక వచ్చావు కదా, ఇంతకు మునిపే వచ్చావు కదా, లేదు నేను రాలేదని చెప్పి ఆ తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రి అయినటువంటి ఇస్సాకు మిక్కటముగా గడగడ వణికాడంట. మిక్కటముగా గడగడ వణుకుచు, అంటే ఆ తండ్రికే వణుకు పుట్టింది. నేను ఎవరిని ఆశీర్వదించాను అంటాడు ఏశావు 34వ అధ్యాయము 27వ అధ్యాయం 34వ వచనంలో అంటాడు, ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దగా కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను నువ్వు దీవించుమని తన తండ్రితో చెప్పాను. అంటే ఒక తండ్రి అయినటువంటి వ్యక్తి అందరికీ సమానంగా దీవెనలు పంచాలి కదా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇష్టమైన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, ఆశీర్వాదానికి పాత్రుడైనటువంటి కుమారుడు ఏశావే. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి యాకోబు. యాకోబు పేరులోనే మోసగాడనుంది. లాబాన్ని 10 సార్లు మోసం చేశాడు. లాబాను 10 సార్లు ఇతను మోసం చేశాడు. ఎన్నో ఆశీర్వాదం కొరకు తన జీవితంలో ప్రాకులాడాడు. బేతేలు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు ఒక రాయిని తలకడగా చేసుకున్నప్పుడు తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి భీతితో తన అన్న ఏమన్నా చేస్తాడని వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడైన యెహోవా కెరూబులు, శరాబులు, దేవదూతలు, ఆకాశమునకు భూమికి నిచ్చెన, ఆ నిచ్చెన కొనల మీద దేవుని సింహాసనం, ఆయన మాట్లాడడం, భూమి యొక్క వంశములని నీ మూలముగా ఆశీర్వదించబడును అని చెప్పి యాకోబుని ధైర్యపరచడం. యాకోబు ఆయన నిద్ర తెలిసి ఇది నిశ్చయముగా దేవుడుండు స్థలం, ఈ లూజు ఆ ప్రాంతాన్ని బేతేలుగా ఆయన ఇది దేవుడుండు స్థలము అని చెప్పడం, ఆయన తలగడగా చేసుకున్నటువంటి రాతిని నూనె పోసి దీవించడం, ఆయన నా తండ్రి ఇంటికి తిరిగి ఆహారమును కట్టుకుంటూ వస్త్రమును తండ్రి ఇంటికి తిరిగి నేను వచ్చినట్లయితే నేను 10వ భాగం ఇస్తానని చెప్పి మొక్కుకోవడం, ఇవన్నీ బేతేలులో జరిగింది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఏశావు చాలా మంచివాడు. తన జీవితంలో తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో వేటాడి తెచ్చినటువంటి ఆ ఆహారమును ఆయన తండ్రి ముందు పెట్టినప్పుడు ఆ తండ్రి స్వీకరించలేకపోయాడు. అంత మాత్రమే కాదు, తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఆయన ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. 36వ వచనం ఆఖరి లైన్లో అంటున్నాడు, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. ఒకసారి నన్ను దీవించమన్నాడు 34వ వచనంలో. 36వ వచనంలో నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని తండ్రిని అడిగాడు. అలాగే 38వ వచనంలో అంటాడు, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెన ఉన్నదా? ప్రశ్న. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ దీవెనల కోసం, నీ ఆశీర్వాదాల కోసం దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు చేయాల్సినటువంటి దినాలు ఇవి. నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి శ్రమానుభవం, ప్రార్థనా జీవితం, యథార్థమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం, నిష్కలంక నిర్దోషమైన జీవితం, నీ యొక్క ప్రేమ, యథార్థత, పవిత్రతలు కలిగినటువంటి జీవితం. ఏశావు అంటున్నాడు, ఆల్రెడీ నన్ను 2 సార్లు మోసం చేశాడు, నా జ్యేష్ఠత్వ హక్కులు తీసుకున్నాడు, మరి ఇది 2వసారి నా జీవితంలో ఇది నా జ్యేష్ఠత్వము తీసుకొని ఇది ఇప్పుడును వచ్చి నాకు
రావలసిన దీవెనలు తీసుకొని అని చెప్పాడు. 36వ వచనం, 27వ అధ్యాయం 36వ వచనంలో ఆదికాండం. అంటే నీ దీవెనలు ఎవరు ఆపలేరు యేసుక్రీస్తులో. అక్కడ ఏసావు దీవెనలు యాకోబు దగ్గరికి వెళ్ళిపోయినాయి. యాకోబు ఆశీర్వదించబడి ఆయన లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? యేసుక్రీస్తునే నీ కొరకు, నా కొరకు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రిని దేవుని దగ్గర నుంచి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం అంటాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఇది ప్రశ్న. మనం ఆయన దగ్గర పొందుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3లో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నీకు ఇస్తాడు దేవుడు. దిగులు పడద్దు, ఏశావులాగా ఏడవద్దు, ఏశావులాగా బాధపడద్దు. తండ్రిని ఎంతో బ్రతిమలాడాడు, ఒక్క దీవెన అయినా ఆశీర్వదించాడు. కానీ అవన్నీ కూడా నీ తమ్మునికి నువ్వు ఏమంటున్నాడు? 39వ వచనం, నీ నివాసము భూసారము లేకయు 12 పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీ కత్తి చేత బ్రతుకుదు, నీ సహోదరునికి దాసుడగుదు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీ మీద ఉన్నటువంటి కాడిని తీసివేయుటకు, అది నీ భారం తీసివేయుటకు, నీ పాపపు కాడి తీసివేయుటకు, నీకున్నటువంటి ప్రతి ఆ భారము తీసివేసి నీకు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఈ ఆశీర్వదించబడినటువంటి వారి కొరకు తిరిగి రాబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరూ, ఈ వాక్యం వింటున్నటువంటి వారు, ఆశీర్వాదాల కొరకు ఎవరైతే ప్రాకులాడుతున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.